తెలంగాణ పోలీసులకు పైరసీ సైట్ ఐబొమ్మ సంచలన సవాల్ చేసింది. ఇకపై తాము ఎలాంటి ఫోన్ నంబర్, వాట్సాప్ నెంబర్లు అడగబోమని యూజర్లు జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేసింది. 5 కోట్ల మందికి పైగా యూజర్ల సమాచారం మా దగ్గర ఉందంటూ బెదిరింపులకు దిగింది. మీడియా, ఓటీటీ హీరోలకు షాకింగ్ రివీల్ అవుతోందని, ఇండియా మొత్తం తమకు సపోర్ట్ ఉందని వెనక్కి తగ్గమంటూ ఐబొమ్మ చెప్పుకొచ్చింది. ఐబొమ్మ మీద మీరు ఫోకస్ చేస్తే మేము ఎక్కడో ఫోకస్ చేయాలో అక్కడ చేస్తామని హెచ్చరించింది. ఉద్దేశపూర్వకంగా తమపై తప్పుగా ప్రచారం చేస్తున్నారని, హీరోల రెమ్యునరేషన్, సినిమా బడ్జెట్, ఓటీటీ అమ్మకాలపై ఐబొమ్మ సూటి ప్రశ్నలు సంధించింది. ఇటీవల సివి ఆనంద్ పైరసీ ముఠాపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఐబొమ్మ అనే వెబ్సైట్ పై ఫోకస్ చేశామని, త్వరలోనే వారిని పట్టుకుంటామని సందర్భంగా సివి ఆనంద్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కాగా ఈ వార్నింగ్ పై ఐబొమ్మ వెబ్సైట్ ధీటుగా స్పందించింది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ లిఖిత అందిస్తారు. లిఖిత, ఎటువంటి ఫోకస్ చేసింది నూతన డీజీపీ ఈ విషయం పైన? రైట్, థ్యాంక్ యూ. ఇప్పుడే ఆయన బాధ్యతలు తీసుకోవడంతో అయితే పూర్తి స్థాయిలో వివరాలు కనుక్కొని దాన్ని తగ్గట్టుగానే పని చేస్తామంటూ కూడా రాష్ట్ర డీజీపీ అయితే చెప్పడం జరిగింది. అదే విధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఐబొమ్మ వెబ్సైట్ నుండి కూడా పలు విషయాలు బయటకు రావడం జరిగింది. ఒకవేళ ఈ వెబ్సైట్ ని ఆపేయాలని చూస్తే మాత్రం తాము ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడే ఫోకస్ చేస్తాము. అదే విధంగా సినిమా ఒకవేళ థియేటర్ కు వెళ్లి చూసే పరిస్థితి గనక ఉంటే ఎందుకు వెబ్సైట్ ని ఆశ్రయిస్తాం కూడా ప్రశ్నించిన పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి. పూర్తి స్థాయిలో ఈ యొక్క వెబ్సైట్ తోక కత్తిరించాలని చూస్తే మాత్రం ఈ హీరోలకు సంబంధించిన పలు పర్సనల్ విషయాలను కూడా తన దగ్గర ఉన్నాయంటూ ఐబొమ్మ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే యాప్లు యూజ్ చేసేటప్పుడు అయితే మనం మన యొక్క ఈమెయిల్ ఐడిని, అదే విధంగా ఈ యొక్క ఫోన్లకు సంబంధించిన ఫోన్ నెంబర్లను కూడా తీసుకుంటుంది. కాబట్టి అందులో పూర్తి స్థాయి డేటా, అంటే ఫోన్ లో ఏదైతే యూజ్ చేస్తామో ఆ డేటా అంతా కూడా ఐబొమ్మ దగ్గర సేవ్ అయి ఉంటుంది. సో దీంతోనే ఈ యొక్క విషయాలకు పాల్పడుతుందా, లేకపోతే ఇది నిజంగా వెబ్సైట్ ఇచ్చిందేనా, లేదా ఇంకెవరైనా కావాలనే ఈ వెబ్సైట్ ని బెదిరింపులకు పాల్పడుతున్నారా అనే కోణంలో కూడా ఇప్పటికే విచారణ స్టార్ట్ అయినట్లుగానైతే తెలుస్తోంది. ఒక్కసారి ఒక వెబ్సైట్ ఆఫ్ చేస్తే మరొకసారి ఇంకో వెబ్సైట్ నుండి ఇవి అప్లోడ్ అవుతూ ఉంటాయి. పూర్తి స్థాయిలో ఈ వెబ్సైట్లకు సంబంధించి మాత్రం సైబర్ క్రైమ్ పోలీసులు అయితే ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నట్లుగా, వీటిని ఆపు చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా, ఎందుకంటే పర్సనల్ డేటాను పూర్తి స్థాయిలో అది తీసుకుంటున్నట్లుగానైతే తెలుస్తోంది. దాని వలన చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉండడంతో ఈ యొక్క వెబ్సైట్ అన్నిటిని ఆపు చేసే అవకాశాలు ఉన్నట్లుగానైతే తెలుస్తోంది. ఇటు ప్రేక్షకులు మాత్రం చాలా మంది ఐబొమ్మ యూజ్ చేస్తున్నారు. దాదాపుగా 5 కోట్ల మంది యూజర్స్ దీనికి ఉన్నట్లుగానైతే తెలుస్తోంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఈ వివరాలన్నిటి కూడా తీసుకొని, అంతేకాకుండా ఎవరెవరు ఏ విధంగా ఈ యొక్క యూజ్ చేస్తున్నారని తెలుసుకోవడానికి కొంత సమయం అయితే పడుతుంది. 5 కోట్ల మంది వ్యవహారాలు పూర్తి స్థాయిలో దాని చేతిలో ఉన్నాయి అనంటే ఏ విధమైన నెట్వర్క్ వాళ్ళకు ఉందో మనం అర్థం చేసుకోవాలి. సో దీంతో పూర్తి స్థాయి వివరాలను తెలుసుకోవడానికే కొంత ఆలస్యం అయితే అవుతుంది, కానీ పని మాత్రం తప్పకుండా అవుతుందంటూ ఇటు పోలీస్ అధికారులు చెప్తున్నారు. మరి ఐబొమ్మ నుండి వచ్చిన ఆ సమాచారం ఏదైతే ఉందో, ఈ యొక్క ఎవరైతే హీరోలకు సంబంధించిన వివరాలు బయట పెడతామో, అంతేకాకుండా ప్రొడ్యూసర్లు, హీరోల రెమ్యునేషన్ విషయం ఏంటి అని ఎవరైతే ప్రశ్నిస్తున్నారో దానికి సంబంధించి కూడా అసలు నిజంగా ఐబొమ్మ వెబ్సైట్ కి సంబంధించిన వాళ్ళే ఈ క్వశ్చన్స్ చేస్తున్నారా, లేదా ఇంకెవరైనా ఫేక్ ఐడి తోటి ఈ క్వశ్చన్స్ చేస్తున్నారా అనే విషయం పైన కూడా ఐబొమ్మను సంప్రదించే ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లుగానైతే తెలుస్తుంది. కొద్ది రోజుల్లో పూర్తి స్థాయి వివరాలు మాత్రం తప్పకుండా బయట చేస్తామంటూ అధికారులు చెప్తున్నారు. శ్రీదేవి, ఏంటి ఇప్పుడు ఐబొమ్మ చేసిన సవాల్ పైన తెలంగాణ పోలీసులు ఏమంటున్నారు? చూసుకున్నట్లయితే నూతన డీజీపీగా ఇప్పటికే శివధర్ రెడ్డి అయితే ఆయన బాధ్యతలు తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి అడిగిన ప్రశ్నకు మాత్రం ప్రస్తుతం తాను ఇప్పుడే ఛార్జ్ తీసుకున్నాను, కానీ డెఫినెట్ గా ఎక్కడ ఏ తప్పు జరిగినా కానీ అది తన దృష్టికి వస్తే మాత్రం మా కాకి బట్టలు ఊరుకోవంటూ కూడా చెప్పిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఆయన కూడా పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత దానిపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేది తన తోటి ఎవరైతే వర్క్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళ అధికారులతో సమీక్ష నిర్వహించి తప్పకుండా ఒక నిర్ణయానికి అయితే వస్తాము. పూర్తి స్థాయిలో సమస్యను సాల్వ్ చేసే దిశగానైతే అడుగులు ముందుకేస్తాము. తనతో ఎంత వీలైతే అంతవరకు ఈ సమస్యల పైన పోరాడతానంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే వేచి చూడాలి ఏ విధమైన చర్యలు తీసుకుంటారు అధికారులు. ఇప్పుడు ఐబొమ్మ ఏదైతే ప్రకటన చేసిందో, ఏవైతే క్వశ్చన్స్ అడిగిందో దానికి ఎలాంటి సమాధానాలు ఇస్తారు అనే విషయం పైన కొంతవరకు ఆసక్తి అయితే నెలకొంది.